అవులా జరంత లావులి జరంత ఆయి జరంత మన వీడియోలను కూడా జరంత చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచున్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయర్రి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వంటీ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఇలాంటి వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతాను. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా పక్కనే ఉన్న బెల్లకన్నా అయితే కొట్టేసేయర్రి. ఇంకా కొమరవెల్లి నుంచి అయితే వెమ్లవాడకి వచ్చి అయితే ఇంకా రూమ్ తీసుకొని తిని పడుకున్న దగ్గరికి అయితే లాస్ట్ వీడియోలో మీరు చూసిల్లు కదా. సో ఇంకా ఇదైతే మార్నింగ్ లేచినాక ఇంకా వెమ్లవాడలో మా డే ఎట్లున్నా అన్నది ఈ వీడియోలో అయితే మీకైతే షేర్ చేసుకోబోతున్నా. నేనైతే మార్నింగ్ 3 గంటల లేచినాను. లేచి ఇంకా చిన్నోడికి అయితే ఫీడింగ్ చేసిన, అంటే మధ్యలో వేసుకుంటూనే ఉన్నా అనుకోండి. ఇంకా చిన్నపిల్లలు ఉంటే న్యూమన్ బేబీస్కి ఉంటే మదర్స్కి తెలిసిన ముచ్చటే కదా, నిద్ర ప్రాపర్గా ఉండదు. ఇంకెప్పుడు మేలుకతో ఉండాల్సిందే. ఏదో వాడు అన్నప్పుడు అట్లా పన్నం అంటే పన్నం అంతే, కోడి నిద్రలు అనమాట. వాళ్ళతో పాటు మనవి కూడా అయిపోతాయి. నా నిద్ర గురించి పక్కన పెడితే ఇంకా అందరు ఎప్పుడు లేచిల్లు అన్నది అయితే నేను షేర్ చేసుకుంటా. అయితే 2 రూమ్స్ తీసుకున్నాం కదా, ఒకటి హాఫ్ మెంబర్స్ ఇంకొకటి హాఫ్ మెంబర్స్ అయితే షేర్ చేసుకున్నాం కదా. సో ఇంకా పిన్నినైతే మార్నింగ్ అయితే 3కి లేచి స్నానం చేసి పిల్లలకు నీళ్లు పెట్టి ఇంకా పిల్లలకు కూడా స్నానం అయితే పిన్నినే పోసింది. ఇంకా నేనైతే డైరెక్ట్ స్నానం చేసి అయితే ఫస్ట్ అయితే డ్రెస్ వేసుకున్నా. బికాస్ మేము ఫస్ట్ అయితే పుట్టెంట్రుకలు తీయడానికి అయితే ఎంట్రుకలు తీయడానికి వచ్చినాము. మేమే పొద్దుగాలు వచ్చినామేమో అనుకుంటే ఆల్రెడీ మాకంటే బొచ్చడి మంది వచ్చున్నారు. ఇంకా పుట్టెంట్రుకలు తీయంగానే అంటే కొన్ని ఎంటికలు ఉన్నాయి కాబట్టి మేము మళ్ళీ రూమ్స్కి వచ్చి స్నానాలు చేపించడం అట్లా ఏం చేయలేదు. భగత్ బాబు కొన్ని ఇంకా మా చిన్నోడికి అంటే మింటుగాడికి కొన్ని మా చేయానికి కొన్ని ఉండే ముగ్గురి అక్కడ ఒప్పచెప్పి నేనైతే 5 కత్తర్లు ఇచ్చిన. ఇంకా అక్కడ పుట్టెంట్రుకలు ఇచ్చినాకనైతే ఇంకా మేమైతే సీదానైతే రాజన్న దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడు వెమ్లవాడలో అయితే ఇంకా మీకు తెలిసిన ముచ్చటే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. సో ఇంకా మొక్కులు ఒప్పచెప్పుడు ఎక్కడ అంటే భీమేశ్వర ఆలయంలోనైతే ఒప్పచెప్తున్నారు. సో ఇంకా మేమైతే చాలా పొద్దున్నే వచ్చినాముల్లా, మీరు కూడా చూసిర్రు కదా. కానీ ఫుల్ అంటే ఫుల్ రష్ ఉండే. అంటే 2 లైన్స్ ఉన్నాయి. కోడదానికి చాలామంది ఉన్నారు. ఉచిత దర్శనం దానికి అసలు ఎవ్వరు లేరు, అంటే డైరెక్ట్ ఓడే ఉంది. సో ఇంకా మేము పిల్లలతోటి అంత లైన్లో నిల్చోవడం ఎందుకు అన్నట్టుగా మేమైతే ఉచిత దర్శనంలో అందరం వెళ్ళిపోయినాం. ఒక మా భగత్ బాబు ఉన్న మా బాబాయ్ ఇద్దరే కోడ దాంట్లో లైన్లో నిల్చున్నారు. మేమైతే దర్శనం చేసుకొని వెళ్ళి గుడి లోపల కూర్చున్నాము. ఇంకా వాళ్ళు వచ్చినాక మళ్ళీ కోడలతో అయితే ఇంకా గుడి చుట్టూ అయితే తిరిగి ఇంకా కోడలొప్ప చెప్పేసి ఇంకా దర్శనం అందరం కంప్లీట్ చేసేసుకొని అయితే రూమ్కి అయితే వచ్చినాం. అసలు మస్తు అంత తొందరలో అసలు దర్శనం ఎట్లయితే అంత మందిలో దర్శనం ఎట్లయితుంది ఏమో అనుకున్నా కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి దర్శనం అవుతుంది అనేసి. ఇంకా మా పిన్ని మాకంటే కొంచెం ముందుగానే వచ్చిందనమాట. మేము కోడలొప్ప చెప్తా అంటే ఇంకా నేను వచ్చేసరికి పిన్ని బోనం వండింది, 2 తీర్ల అన్నం కూడా వండేసేసింది. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా గొర్రెని తీసుకురావడానికి వీళ్ళకి టైం అయిపోయింది అనమాట. మేము అంటే రాజన్న దగ్గర దర్శనం కంప్లీట్ అయిపోయినాక బద్దిపోషమ్మ తల్లికి అన్ని ప్రిపేర్ చేసి నేను శారీ కూడా మా పిన్ని నాకు కట్టి అన్నీ చేసినా కానీ మాకైతే అసలు తొందరలో అయిపోయింది. వాళ్ళు ఇంకా గొర్రెని తీసుకురావడమే లేట్ అయితే అయ్యింది. సో గొర్రె అంటే మేము బోనం అప్పచెప్దాం అనుకున్నాము వాళ్ళు గొర్రెని తీసుకొచ్చేలోపు, కానీ ఇంకా రూమ్లో నుంచే బోనం దగ్గర నుంచి గొర్రె తీసుకోవడం అన్నట్టుగా వెయిట్ చేసినాము. మా వాళ్ళు అందరు ఫైర్ అయ్యి ఉండే అనమాట. డైరెక్ట్ గొర్రెని ఆడికే తీసుకొచ్చేటోళ్ళం కదా, ఎవ్వరు మంది లేరు అక్కడ, మీరు బోనం ఒప్ప చెప్తే అయిపోవు కదా అది ఇది అని అన్నారు. కాకపోతే నాకే ఎందుకో బోనం దగ్గర నుంచే తీసుకోవాలి అని అనిపించింది. నేను గొర్రెని అయితే నా యూట్యూబ్ ఛానల్ కోసం అయితే నేను మొక్కుకున్నాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నా యూట్యూబ్ ఛానల్ మంచిగా సక్సెస్ అయ్యి నెలకి యూట్యూబ్ నుంచి అట్లీస్ట్ $100 అయినా తీసుకునేలా ఆశీర్వదించు తల్లి అని అయితే నేను మొక్కుకున్నాను. యాటనిస్తాను మొక్కుకున్నాను, నేను మంచిగా సేఫ్ డెలివరీ కావాలని మొక్కుకున్నాను. సో అట్లా నాకు జరిగింది. నేను ఎక్స్పెక్ట్ చేసింది జస్ట్ $100, కానీ నేను అంతకంటే ఎక్కువనే నేను పేమెంట్ అయితే నెలకి తీసుకోగలుగుతున్నా సోషల్ మీడియా త్రో. సో నాకు దానికి హ్యాపీ అనిపించి నేనైతే గొర్రెనైతే ఇంకా అమ్మవారికి అయితే సమర్పించాలనేసి అనుకొని అయితే నేనైతే యాటపోతుతోటైతే చేసిన అమ్మవారికి. అన్నిటి దగ్గర దర్శనాలు అయితే మాకు చాలా తొందరగా చాలా మంచిగా జరిగింది. దర్శనాలు అంత మంచిగా జరుగుతాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు మార్నింగ్ 11 బిఫోరే ఉళ్ళే యాటన్ కోసుడు కూడా అయిపోయింది. మా పిన్ని అయితే 1 బిఫోరే ఆల్రెడీ వంటలు అన్నీ చేసేసింది. అంత తొందరలో అయితే అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 1 వరకు అందరు లంచ్ కూడా చేసేసిళ్ళు. అసలు ఇంత తొందర అయితే అనుకోలేదు. మహాగాడప్పుడు పుట్టెంటుకలు గీయడానికి వచ్చినప్పుడు అయితే మాకు 3-4 అయ్యింది. అంటే దర్శనం కంప్లీట్ అయ్యేసరికి అంత లేట్ అయిపోయింది. కానీ సార్ మస్తు తొందరలో అయిపోయింది. యాక్చువల్లీ మేము వెమ్లవాడకి వెళ్ళింది మండే, ఫుల్ రష్.
మేము వెళ్ళినాకనైతే ఇంకా బిభత్సంగా రష్. మేము ఇంకా కొంచెం ముందు పోయిందే మంచిదైంది అసలుకి. కానీ ఇంత సవ్యంగా జరిగిందని అంటే కేవలం దానికైతే ఒక మెయిన్ రీజన్ ఎవరంటే మా పిన్నినే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మా పిన్నినే అన్ని దగ్గరుండి పనులు చూసుకుంది. అసలు ఎవ్వరు హెల్ప్ లేకుండా, ఈవెన్ నేను కూడా అసలు ఎట్లాంటి హెల్ప్ అయితే చేయలేదు. ఒక్క ఆనియన్ కట్ చేసినా నా వల్ల కాళ్ళకి నీళ్ళు అత్తంటే ఇక లేను అని మా పిన్ని అన్నది. అంతకు మించి అసలు నేను అసలు ఏం చేయలేదు. ఏదో అట్లా ఫస్ట్ మొక్కాలని నా చేత్తో మొక్కుపిచ్చి చేపించింది తప్ప నేను అసలు ఏం హెల్ప్ చేయలేము మా పిన్నికి. ఇటు పిల్లల్ని చూసుకోవడము, అటు పనులు చేయడం, అదంతా మా పిన్నినే చూసుకుంది. ఎందుకంటే నేను గుడికి వెళ్ళి మొక్కులు చెప్పే పనిలో ఉన్నా కాబట్టి అన్నీ మా పిన్నే చూసుకుంది. మేము మొత్తం 15 మంది పోయినాం. అంతమందికి టైంకి మా పిన్నిని అయితే మంచిగా ఫుడ్ అదంతా ఎక్క లేట్ కాకుండా చూసుకుంది. ఒక టిఫిన్స్ ఒకటైతే అందరికి భగత్ బాబు అయితే బయట నుంచే తీసుకొచ్చిండు. బయట నుంచే టిఫిన్స్ తిన్నాం. టీస్ కూడా బయటనే తాగిపించిండు భగత్ బాబు. ఇంకా అందరు టీ కూడా తాగే వాళ్ళు బయటనే తాగేసిర్రు. ఇంకా మొక్కులంతా కంప్లీట్ అయిపోయినాకైతే కాసేపు అయితే షాపింగ్కి అయితే వెళ్ళినాము. కొందరికైతే కొన్ని తీసుకోవాల్సినవి అయితే తీసుకున్నాను. సో ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళు అయితే హైదరాబాద్కి వెళ్ళిపోయిళ్ళు. ఇంకా మేమందరం అయితే హనంకొండకి అయితే సేఫ్గా రీచ్ అయినాం. మేము హనంకొండ వచ్చేపట్టుకైతే 8:30 అట్లా అయింది నైట్. అంత తొందరలో కూడా రీచ్ అవుతాం హనంకొండ, కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో మధ్యరాత్రి 1-2 అవుతుందో తెల్లారి గట్ల వస్తామో అనుకున్నాం. కానీ మస్తు తొందరలో సేఫ్గా హన్మకొండకి అయితే మంచిగా రీచ్ అయిపోయినాం. యాక్చువల్లీ నేను కొమరవెల్లిలో షూట్ చేసినంత లెంతీగానైతే ఇక్కడ వీడియో షూట్ చేయలేకపోయినా. ఎందుకంటే ఇక్కడ అసలు టైం లేకుండా అనమాట. కొమరవెల్లికి వచ్చేసరికి మేము అన్ని ఫుడ్ అదంతా ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసినాం కాబట్టిగా అక్కడ కొంచెం టైం ఉండే, స్టోరేజ్ కూడా ఉండే. వెమ్లవాడ వచ్చేటప్పటికి స్టోరేజ్ కొంచెం ఫుల్ అయిపోయింది అండ్ టైం కూడా అసలు లేకుంటుండే. ఎందుకంటే ఇటు మన రాజన్న తండ్రి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, ఇటు బద్దిపోషమ్మని చేయడము, ఇంకా ఫుడ్ ప్రిపరేషన్, షాపింగ్ అని, ఇంకా మా వాళ్ళు కూడా అలసిపోయి ఏమైంది అని తొందర పెట్టేసరికి ఇంకా గబగబా అయిపోయి ఎక్కువ వీడియోని అయితే నేను షూట్ చేయలేదు. షార్ట్ వీడియోస్ కొంచెం ప్రాపర్గా షూట్ చేసినాను. షార్ట్ లాంగ్ అయ్యేసరికి కొంచెం ఇబ్బంది అయిపోయి ఇంకా షూట్ అయితే చేయలేదు. ఇంటికి నేను రీచ్ అయ్యేసరికి అయితే 9:30 అట్లా అయింది. మళ్ళీ తలింత అయితే తినేసినాము. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళకి కూడా ఇంకా రైస్ కర్రీ పంపించేసినాము. అండ్ మా అన్నయ్య వాళ్ళకి కూడా కొంచెం కర్రీ, ఇంకా మా షాప్లో పనిచేసే అబ్బాయి వాళ్ళకి కూడా కర్రీ పంపించినాము. ఇక అందరం మళ్ళీ నైట్ కూడా తలింత తినేసి అయితే ఫుల్ టైర్డ్ అయిపోయి అందరు ఎక్కడోళ్ళక్కడ మంచిగా పడుకున్నారు. ఇంకా మా మింటుగాంతో అయితే నాకు మాత్రం నిద్ర అంతంత మాత్రమే ఉండే. ఇంకా మా లగేజ్ అంతనైతే మేము హనంకొండలో పెట్టేసి ఊరికైతే వచ్చినాము. ఎందుకంటే మేము ఇక్కడ నుంచి వెళ్ళినాం కాబట్టి మళ్ళీ ఇక్కడికే రావాలన్నట్టుగా మళ్ళీ ఇక్కడికైతే వచ్చి నైట్ ఇక్కడే స్టే చేసినాం అనమాట. ఇదైతే ఎర్లీ మార్నింగ్. నైట్ అసలు వీడియో షూట్ చేయడానికి కూడా ఓపిక లేకుంటుండే. ఇదన్నమాట మా చిన్ని వీడియో. జస్ట్ ఇది నేను మెమరీ కోసం అయితే షూట్ చేసిన, మీతో షేర్ చేసుకోవాలని ఉంటాం. మళ్ళీ అంతే వీడియో. బాయ్.